ఏపీ తెలంగాణలో ప్రముఖ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు చూద్దాం. రోహిత్, ముందుగా ఏపీలో ఎటువంటి మెయిన్ న్యూస్ ఉంది? ముందుగా ఏపీ దినపత్రికలో ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడులో ప్రధానంగా కనిపిస్తున్న వార్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ఇక్కడ టాప్ ఇండస్ట్రియలిస్టులను కలుస్తున్నారు పారిశ్రామికవేత్తలను. ఈ వార్తను ఐఫోన్ మేడ్ ఇన్ ఆంధ్ర, అసెంబ్లింగ్ యూనిట్ పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానం, యాపిల్ సీఈఓ జెఫ్ విలియమ్స్తో భేటీ అంటూ ఈనాడు ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది. మరో వార్తను కూడా చూడొచ్చు. నిన్న 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వార్తను 91.92% ఉత్తీర్ణత, 10వ తరగతిలో గత ఏడాది కంటే 2.6% తగ్గిన ఫలితాలు, అగ్రస్థానంలో తూర్పుగోదావరి, అట్టడుగున చిత్తూరు అంటూ ఈనాడు వార్తను ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన గురించి, ఏపీలో యాపిల్ సంస్థ సీఈఓతో సీఎం చర్చలు, ఆహ్వానానికి సానుకూల స్పందన, ఏపీలో తయారీ కేంద్రం ఏర్పాటుపై పరిశీలనకు విలియమ్స్ హామీ అంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఈ వార్తను ప్రచురించింది. అలాగే మరో వార్తను కూడా చూడొచ్చు. నిర్భయ చట్టం ఎంత కఠినతరమైనదో చెప్పే వార్తను ఆంధ్రజ్యోతి లోపల పేజీలో ప్రచురించింది. కన్ను కొట్టిన కథమే, 2 సార్లు వెంటబడితే నోబెల్, రేప్కు గరిష్టంగా ఉరి అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అలాగే నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. 10లో బాలికలదే పైచేయి, బాలురు కన్నా 5.45% అధికంగా ఉత్తీర్ణత అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో మనం ప్రధానంగా నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల విడుదల గురించిన వార్తను చూడొచ్చు. 10లో 91.92% ఉత్తీర్ణత, తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్ అంటూ ఈ వార్తను చూడొచ్చు. అలాగే ఈరోజు నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి కూడా సాక్షి ప్రచురించింది. నేడే నీట్, విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరులో పరీక్షా కేంద్రాలంటూ వార్తను ప్రచురించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా నేడే అంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు బస్సులు గండి కొడుతున్నాయి అనే వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ప్రైవేట్ జేబులోకి ఎర్ర బస్సు ఆదాయం, ఆర్టీసీకి రోజుకి 8 కోట్ల రూపాయల నష్టం, నిబంధనలకు విరుద్ధంగా 2174 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయనే వార్తను కూడా చూడొచ్చు. అలాగే ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖను రాసిన వార్తను చూడొచ్చు. పతనమైపోతున్న మిర్చితో రైతు నష్టపోతున్నాడు అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ముఖ్యంగా ఇవి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో మనకి కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలు ఏ వార్తలు కనిపిస్తున్నాయి? నమస్తే తెలంగాణకు వెళదాం. వర్సిటీల్లో 1061 పోస్టులు, ఉద్యాన వర్సిటీలో 107, వ్యవసాయ వర్సిటీలో 242 పోస్టుల భర్తీ, విద్యుత్ శాఖలో 13,357 కొత్త పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు బంగారు భవిష్యత్, 6 ఏండ్లలో అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానం అని గవర్నర్ నరసింహన్ అన్న ఒక వార్త కూడా చూడొచ్చు. మరొకటి, జూలైకి మెట్రో సిద్ధం, అనుకున్న విధంగానే తొలి విడత 2018 డిసెంబర్ కల్లా అందుబాటులోకి 66 కిలోమీటర్లు అనేది నమస్తే తెలంగాణలో. ఇక నవ తెలంగాణ విషయానికి వద్దాం. ప్రైవేట్కే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల పర్యవేక్షణ బాధ్యత ఏజెన్సీలకు, ఇకపై అన్నింటా వారిదే అజమాయిషీ అనే ఒక ఐటమ్ ఉంది. మరోవైపు సమస్యలపై శంఖారావం, రౌండ్ టేబుల్లో రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ, పలు తీర్మానాలు, శాఖేతర పనులకు నో అనేది ఇంకొక ఐటమ్ మనం చూడొచ్చు. మరోవైపు వార్తకు వెళదాం. వార్తలో కూడా 420 కోట్లతో వర్సిటీల అభివృద్ధి, త్వరలో 1000 పోస్టుల భర్తీ, ప్రతి వర్సిటీ కూడా న్యాక్ గుర్తింపు తెచ్చుకోవాలి అనేది ఒక ఐటమ్ ఉంది. కిందన నేడు నీట్ పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లో 1.06 లక్షల మంది హాజరు అనేది ఒక ఐటమ్ ఉంది. మరోవైపు మరో 10 ఏళ్లు బీజేపీదే, దేశం మొత్తం మోడీ వెంట నడుస్తోంది, తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతాం, కాంగ్రెస్ మునిగిపోయే పడవ అంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇవి ప్రముఖ దినపత్రికలో ఉన్న వార్తలు.